పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. ఈ విషయము మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా. అసలు శివుడి ఆజ్ఞ ఎందుకు ఉండాలి అనేది స్వయంగా శివుడు పార్వతీదేవితో చెప్పిన విషయము తెలుసుకుందాం. ఒకసారి నంది శివపార్వతుల ముందు వినమ్రంగా నిలబడి ఉన్నప్పుడు ఆ సమయంలో శివుడు సుదీర్ఘమైన ధ్యానంలో ఉన్నాడు. భగవంతుని నిశ్శబ్దము ఎంత లోతుగా ఉంటుందంటే ఆ నిశ్శబ్దం నుంచి ఒక సృష్టి శబ్దము వినిపిస్తుంది. అప్పుడు పార్వతీదేవి, ప్రభు, మీరు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు, కానీ ఈ ప్రపంచం నడుస్తూనే ఉంది. జంతువులు పుడుతున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, వానలు కురుస్తున్నాయి. ఇది మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో కళ్ళు తెరిచి, ఇది నా శక్తి అయిన శక్తిదేవి రూపంలో జరుగుతుంది. నేను నిశ్శబ్దంగా ఉన్నా నా ఆజ్ఞ లేకుండా ఏ అణువు కూడా కదలదు అని పార్వతీదేవితో చెప్పగా, అంతలో ఒక చిన్న చీమ నేల మీద పరిగెత్తుతుంది. ఆ చీమ కూడా నా ఆజ్ఞ లేదంటే కదలదు అనగానే పార్వతీదేవి నవ్వుతూ, అది సాధ్యమేనా? చిన్న చీమ కదలడానికి మీ ఆజ్ఞకు ఎందుకు కావాలి స్వామి అని అడుగుతుంది. అప్పుడు శివుడు, చూడి, ఈ చీమ నోటిలో ధాన్యం గింజ ఉంది. అది ఎత్తుకొని ముందు ఆ గింజ ఎక్కడి నుండి పడిందో, ఎవరి చిత్తం వల్ల వచ్చిందో తెలుసా? గాలి వీచిన దిశ, వాన పడ్డ సమయము, నేలలో జీవము, ఇవన్నీ నేను ఆజ్ఞ ఇచ్చిన ప్రకృతికి సంబంధించిన నియమాలు. ఆ నియమాల వల్లే ఈ చీమ ఆహారం పొందుతుంది. అందుకే ఆ చీమకు నేను కారణమని పార్వతీదేవితో శివుడు అంటాడు. ఒకరోజు దేవతలు శివుని దగ్గరికి వచ్చి, ప్రభు, మనము స్వేచ్ఛగా పనిచేస్తున్నామా లేక మీ చిత్తమే మమ్మల్ని నడిపిస్తుందా అని వారు అడగగా, అప్పుడు శివుడు వారితో, స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛ కూడా నా చిత్తం నుండి పుట్టింది. ఎలా అంటే, సముద్రానికి అలలు స్వేచ్ఛగా కదిలి అవి సముద్రం నుండి బయటికి రావు, కానీ అలాగే మీరు చేసేది ప్రతిదీ నా చిత్తం లోపలే జరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి కదలిక, ప్రతి పుట్టుక, ప్రతి మృత్యువు శివుని చైతన్యము అనే మహాశక్తి ద్వారా నడుస్తుంది అని వారికి సందేశం ఇస్తాడు. మనము అనిపించే యాదృచ్ఛికం కూడా అసలు చూస్తే అది శివుని సూత్రంలోనే నడుస్తున్న భాగము. శివుడు కేవలం విద్వాంసుడు కాదు, ఆయనే సృష్టి, స్థితి, లయ అనే 3 తత్వాల మూలం. అందుకే ఆయన అనుమతి లేకుండా అణువు కూడా కదలదు, చీమ కూడా కొట్టదు. ఈ విధంగా పురాణాలు చెబుతున్నాయి. చిన్న చీమ కుట్టడానికే ఈశ్వరుడు ఆదేశం కావాలి కదా. మరి మన జీవితం ఎలా ఉండాలో అనేది శివుడు ముందే నిర్ణయించి ఉంటాడు కదా. ఆలోచించండి.